తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని పెంచిన వారిలో మెగాస్టార్ చిరంజీవి కీలక పాత్ర వహించారు. సీనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు ఒక స్థాయి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ తీసుకువెళితే దానిని అక్కడి నుంచి ముందుకు తీసుకువెళ్లిన ఘనత మెగాస్టార్కే దక్కుతుంది. అలాంటి చిరంజీవి ప్రస్తుతం 70 సంవత్సరాల వయసులో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాను ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆ సినిమాలను విజయవంతమైన సినిమాలు చేయడంలో ఆయన ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉన్నారు. ఇలాంటి మెగాస్టార్ ఇక మీద చేయబోతోన్న సినిమాల విషయంలో కూడా చాలా ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. సౌత్ సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ నెంబర్ 1 స్థానంలో ఉంటారని చాలాసార్లు చెప్పినా కూడా కొంతమంది నమ్మడం లేదు. నిజానికి ఒక ఈవెంట్లో చిరంజీవి స్క్రీన్ కి స్టైల్ అంటే ఏంటో నేర్పిన నటుడు రజనీకాంత్, నటన అంటే ఏంటో చూపించిన నటుడు కమల్ హాసన్ అంటూ వాళ్ల గురించి మాట్లాడుతూ ఉంటే వెంటనే రజనీకాంత్ మైక్ తీసుకుని ఒక రజనీకాంత్ కమల్ హాసన్ కలిస్తే మెగాస్టార్ అంటూ చాలా గర్వంగా చెప్పారు. దానికి చిరంజీవి సైతం ఏం మాట్లాడలేకపోయారు. స్టార్ హీరోలు, సూపర్ స్టార్లు సైతం చిరంజీవి టాప్ పొజిషన్లో ఉన్నారని పొగుడుతుంటే మనవాళ్లు మాత్రం దాన్ని జీర్ణించుకోవడం లేదు. ఏది ఏమైనా ఆయన క్రేజ్ సౌత్ ఇండియాలో టాప్ లో ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. కమర్షియల్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. అప్పట్లో తెర నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేది. అందుకే ప్రేక్షకులు అందరూ కలిసి అతన్ని టాప్ హీరోగా నిల్చోబెట్టారు. మరి అలాంటి స్టార్ హీరో ఇప్పుడు చేస్తున్న సినిమాలతో కూడా తన మార్కును చూపించుకోవాలి అనుకుంటున్నారంటే ఆయన సినిమా కోసం ఎంతలా కష్టపడుతున్నారో, ఎప్పటికప్పుడు తనను ప్రూవ్ చేసుకోవాలని ఒక తపన అతనిలో ఎంతలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.